ఇక వివరాల్లోకి వెళ్తే జేఎన్టీయూకే 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జేఎన్టీయూకే అల్యూమిని ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగాను, గౌరవ అతిథిగా కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం మురళీధర్ విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన జేఎన్టీయూకే అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. జేఎన్టీయూకే ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ డైరెక్టర్ అండ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ ఎంవీఆర్ కృష్ణతేజ, ప్రొవిజన్ లాజిస్టిక్స్ ఐజీ పిహెచ్డి రామకృష్ణలకు యంగ్ అచీవర్స్ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, యూసీఈకే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, వారి పేరెంట్స్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ యూనివర్సిటీని దేశంలో టాప్ 10 యూనివర్సిటీ టెక్నాలజికల్ యూనివర్సిటీగా తీసుకురావడానికి ఈ టెక్నాలజీ కోర్సెస్తో పాటు ఈ లైఫ్ స్కిల్స్, లిబరల్ ఆర్ట్స్ కూడా దీంట్లో ప్రవేశపెట్టి దీన్ని ఒక మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేయడానికి, తర్వాత ఏదో ఒక టెక్నాలజీ రంగంలో ఇది అత్యున్నత ప్రతిభను కనపరిచి దేశంలోనూ విదేశాల్లోనూ ఒక మంచి గుర్తింపు సాధించాలనే సందర్భంగా కోరుకుంటూ ఈ వ్యవస్థాపక దినోత్సవం ఏదైతే ఉందో ఆ దినోత్సవం రోజున తప్పకుండా అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ దినోత్సవం వచ్చేసరికి ఏమి సాధించాలనే దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుని తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని టైం లైన్ సెట్ చేసుకుని ముందడుగులు వేస్తే తప్పకుండా అత్యున్నతమైన ప్రగతిని యూనివర్సిటీ సాధిస్తుంది. చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. సో దీనికి సరైన విధంగా ముందుకు వెళితే అభివృద్ధి సాధించడం చాలా సులువు, సాధ్యము అని నమ్ముతున్నాను. మందికి మేము ఇవాళ ఈ సందర్భంగా ఫెలిసిటేషన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ జేఎన్టీయూ టైమ్స్లో ఫస్ట్ టైం చేస్తున్నట్టుగానే అందరినీ, అంటే ఇలాంటి సిస్టమ్స్లో ఎప్పుడు కూడా ఒక వైస్ ఛాన్సలర్, ఒక ప్రిన్సిపాల్, ఒక డైరెక్టర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఉంటారు. అంతే కీలకమైనటువంటి పాత్ర ఒక స్వీపర్ కానీ, స్కావెంజర్ కానీ, ఎవరి ఉద్యోగం వాళ్ళు చక్కగా నిర్వహిస్తే అప్పుడే ఇలాంటి యూనివర్సిటీలు చాలా టాప్ లెవెల్కి వెళ్ళగలవు. అసలు ఇవాళ ఎన్బిఏ అక్రిడేషన్, న్యాక్ అక్రిడేషన్ ఇలాంటి వాటి అన్నింటిలోనూ కూడా వాళ్ళు ఫస్ట్ చూసేది మనం యూజ్ చేసే ల్యాబొరేటరీస్, వాష్రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయి, వీటిని బట్టి వాటి కాలేజీని అంచనా వేస్తారు. సో ఇవాళ మనకి న్యాక్ A+ గ్రేడ్ వచ్చింది అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి గార్డనర్స్, స్వీపర్స్ వీళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్ సర్వీస్ చేయడమే అని నేను భావిస్తున్నాను. సో అలాంటి వాళ్ళకి నాన్ టీచింగ్ స్టాఫ్, టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి అందరికీ జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి 120 కాలేజీలు మాకు సమానమే. ఇవన్నీ ఎదిగితేనే జేఎన్టీయూ ఎదగలదు. ఆప్ బడో దేశ్ అప్నే ఆప్ బడేగా అన్నాడు పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం. కాబట్టి ఇవాళ ఈ కాలేజెస్, ఇందులో 3 కాలేజెస్ యూనివర్సిటీ స్థాయి కూడా వెళ్ళే, ఒకటి ఆదిత్య, రెండోది గోదావరి, మూడోది సిద్ధార్థ. సో ఇలాంటి కాలేజెస్ అన్నిటికీ కూడా మేము ఇవాళ ఈ సందర్భంగా ఒక ఫెలిసిటేట్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి అప్రిషియేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా నేను